2025లో భారత ఆటోమొబైల్ మార్కెట్లో ఎన్నో కీలకమైన కొత్త కార్లు విడుదలయ్యాయి. ఈ ఏడాది కంపెనీలు పూర్తిగా కొత్త మోడళ్లను తీసుకురావడమే కాకుండా పాత పేర్లను మళ్లీ మార్కెట్లోకి తెచ్చాయి. ఎలక్ట్రిక్ వాహనాల నుంచి మెరుగైన పెట్రోల్, డీజిల్ కార్ల వరకు అన్ని విభాగాలను ఇవి కవర్ చేశాయి. వాటిలో ఈ ఏడాది ప్రభావం చూపిన 5 ముఖ్యమైన కార్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మహీంద్రా XEV9e ప్రీమియం ఎలక్ట్రిక్ SUV విభాగంలో మహీంద్రా తన సత్తా చూపిస్తూ XEV9eను విడుదల చేసింది. ఇంగ్లో ప్లాట్ఫామ్పై తయారైన ఈ ఎలక్ట్రిక్ SUVను 21.90 లక్షల ప్రారంభ ధరతో మార్కెట్లోకి తీసుకొచ్చింది. డిజైన్, పనితీరు, రేంజ్పై ప్రత్యేక దృష్టితో రూపొందించిన ఈ కారు 59 kWh 79 kWh బ్యాటరీ ఆప్షన్లలో లభిస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 600 కిలోమీటర్లకు పైగా రేంజ్ ఇవ్వగలదని కంపెనీ తెలిపింది. మారుతి సుజుకి తన అరేనా షోరూంల ద్వారా విక్టోరిస్ మోడల్స్ ను విడుదల చేసి SUV సెగ్మెంట్లలో తన ఉనికిని పెంచుకుంది. కొత్త ప్లాట్ఫామ్పై రూపొందిన ఈ కారు మెరుగైన ఇంటీరియర్, అప్డేటెడ్ ఇంజిన్ ఆప్షన్లతో వచ్చింది. కాంపాక్ట్ SUVలకే పరిమితం కాకుండా ప్రీమియం కార్ల డిమాండ్ను అందిపుచ్చుకోవాలనే లక్ష్యంతో ఈ మోడల్ను తీసుకొచ్చింది. 10.50 లక్షల ప్రారంభ ధరతో లభించే ఈ కార్లో CNG, ప్లగ్-ఇన్ హైబ్రిడ్ వంటి ఆప్షన్లు ఉన్నాయి. MG సైబర్స్టర్, MG మోటార్ ఇండియా మార్కెట్లో కొత్తదనాన్ని తీసుకొస్తూ డబుల్ డోస్ ఎలక్ట్రిక్ రోడ్స్టర్ సైబర్స్టర్ను విడుదల చేసింది. ఇది MGకి హాలో ప్రొడక్ట్ లా పనిచేస్తూ కంపెనీ ఎలక్ట్రిక్ టెక్నాలజీ, డిజైన్ సామర్థ్యాన్ని చూపించింది. ఇది నిస్ విభాగానికి చెందిన కారు అయినప్పటికీ MG తన EV పోర్ట్ఫోలియోను విస్తరించాలనే ఉద్దేశంతో ఈ కారుతో స్పష్టంగా తెలిపింది. ఈ కారు ప్రస్తుతం 74.99 లక్షల ప్రారంభ ధరతో మార్కెట్లో అందుబాటులో ఉంది. 2025లో హుండాయ్ వెన్యూను కొత్త రూపంతో అప్డేట్ చేసింది. కారు డిజైన్లో మార్పులు చేయడమే కాకుండా ఫీచర్లు, కనెక్టెడ్ టెక్నాలజీ, భద్రతా సదుపాయాలు, మెటీరియల్ క్వాలిటీని మెరుగుపరిచింది. 7.90 లక్షల ప్రారంభ ధరతో విడుదలైన ఈ కాంపాక్ట్ SUV భారత వినియోగదారులను ఆకట్టుకుంది. టాటా మోటార్స్ సియెర్రా అనే పాత పేరును మళ్లీ మార్కెట్లోకి తీసుకువచ్చింది. నాటి రోజులను గుర్తు చేసే డిజైన్తో పాటు ఆధునిక ఫీచర్లను కలిపి ఈ SUVని తయారు చేసింది. పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లతో వచ్చిన ఈ మోడల్లో కొత్త టర్బో పెట్రోల్ ఇంజిన్ను ఉపయోగించడం విశేషం. ఈ ఇంజిన్ భవిష్యత్తులో హారియర్, సఫారీ వంటి మోడళ్లకు కూడా ఉపయోగపడేలా టాటాకు దారితీసింది. మొదటిసారి మార్కెట్లో వచ్చిన స్పందన మామూలుగానే ఉన్నా దీని దీర్ఘకాల ప్రభావం ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది.